నాకేం అర్థం కావడం లేదు. అత్తయ్యగారు, ఏంటి ఇదంతా? నాయనమ్మా, తన కోరికే ముఖ్యం అనుకునే సామాన్యే శత్రువులా చూసే శ్యామ్ గురించి చెబుతుందంటేనే మనం ఎంతసేపు ఆలోచించకూడదు. ఏ బంధం లేని సామాన్యే వెళ్దాం అంటున్నప్పుడు రక్త సంబంధం ఉన్న మనం ఆగకూడదు. ఇన్ని రోజులకి సామాన్య న్యాయంగా మాట్లాడింది. నువ్వు ధర్మంగా కళ్యాణి అత్తయ్యని చూడటానికి వెళ్దామని చెప్పు. చెప్పండి సావిత్రమ్మ గారు, అప్పుడు మీరిచ్చిన మాట కూడా నెరవేర్చినట్టు అవుతుంది. మీ అమ్మాయి కోరిక తీరుతుంది. అంతకే అయితే వాళ్ళ అమ్మాయిని వాళ్ళకి అప్పచెప్పి వచ్చేద్దాం. ఆ పని అయిపోయినట్టుంటుంది కదా. ఆహా, చెప్పని ఎక్స్ట్రా డైలాగే యాడ్ చేసావా? సర్లే, అది చెల్లుతుందా? చెత్త బుట్టలోకే కదా వెళ్తుంది. అన్నయ్య గారు చెప్పింది బానే ఉంది. వెళ్దాం అత్తయ్యగారు. వెళ్దాం అత్త. సరే, వెళదాం. కాకపోతే దాని మీద ప్రేమ కలిగో, అదంటే అభిమానం పుట్టో, జాలనిపించో నేను రావటం లేదని గుర్తించాలి. దాన్ని నా కూతురుగా భావించినాను. నీ కూతురు అడిగింది కాబట్టి వస్తున్నాను, అంతేగాని రిలేషన్షిప్ ఏం లేదు. జస్ట్ ఎవరో అనుకుని చూసి వచ్చేయడమే, అంతే. అంతే కదండి అత్తయ్య గారు, అందరూ అలానే అంటి ముట్టనట్టు ఉంటాం. చూసి వచ్చేయడమే. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వెళ్దాం నాయనమ్మా. అలాగే. థ్యాంక్స్ అమ్మమ్మ. నాకు కాదు, సామాన్యకి చెప్పు. సూర్యకి చెప్పు. పద డాడ్. ఎవరో ఒకరికి చెప్పమ్మా. అసలే విమానంలో టూర్ వెళ్ళొద్దు రేపు. బావా, నువ్వేదో చేసావు కదూ. నేనేం చేశాను? నువ్వేం చేయకపోతే సామాన్య నీకెందుకు థ్యాంక్స్ చెప్పమంటుంది? ప్రతి మనిషికి రియలైజేషన్ పాయింట్ ఒకటి ఉంటుందిగా, అది ఇప్పుడు సామాన్యకు వచ్చిందిలే. ఎలా అయితేనే మీ మామ దగ్గరికి నువ్వు వెళ్తున్నావు, నువ్వు హ్యాపీ కదా? ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఈ హ్యాపీనెస్ నీకు లైఫ్ లాంగ్ ఉంటుంది. పైన రాసేశాడు, అదే జరుగుతుంది. మిగిలిన విషయాలు ఏమీ ఆలోచించుకో. డోంట్ వరీ, బీ హ్యాపీ. నీ కోరికే తీరుతుంది, నీ కోరికే తీరుతుంది. ఇష్క్. సముద్ర, అవమానం, సహించరాని అవమానం, అనుకోని అవమానం, భరించలేని అవమానం. మనకింత అవమానాన్ని మిగిల్చిన సూర్యాని ముందే మనం ఆపలేకపోయాం. మన నోటితో మనమే పెళ్లి ఆపేసి అమెరికాకి వెళ్దామని చెప్పాం. చెప్పేలా చేశాడు. పూజ అనే ఆయుధం మన దగ్గర ఉన్నా ఏమీ చేయలేకపోయాం. ఏం చేస్తామమ్మా, సూర్య మనకి వ్యతిరేకంగా ఆయుధాలతో రెడీగా ఉంటాను. అక్కడ తప్పించుకోవడానికి చేశాం, ఓకే. మరి ఇప్పుడేం చేద్దాం? అదే తెలియట్లేదు బేబీ. నా దగ్గర ఏదో డబ్బులు మూలుగుతున్నట్టు జయంతి నన్ను అమెరికాకి టికెట్లు తీయమని సింపుల్గా చెప్పేసింది. ఎక్కడున్నాయి, ఎలా తేను, ఎలా తేవాలని ఒకటే ఆలోచనమ్మా. అంటే
అమెరికాకి వెళ్ళాలని నువ్వు అనుకుంటున్నావా? వెళ్ళకూడదనుకుంటే కుదరదే. డాడ్, అదే జరిగితే గ్రాండ్ మాని చూసిన ఆనందంలో ఆ రోగిష్టి దాని రోగం పోయినా పోతుంది. ఆ తర్వాత ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోతుంది. సూర్య అనుకున్నదే చేస్తాడు. కరెక్టే అమ్మా. మన నోటితో మనమే అమెరికాకి వెళ్ళాలని చెప్పి ఇప్పుడు వెళ్ళకూడదని ఎలా చెప్తాం? డాడీ, అలా అని డైరెక్ట్ గా వెళ్ళి ఎందుకు చెప్తాం? మైండ్ ఉండే మాట్లాడుతున్నావా? మైండ్ ఎక్కడుందమ్మా? సూర్య దెబ్బకి మైండ్ ఎటో పోయి అడ్రస్ వెతుక్కుంటుంది. టోటల్ గా మైండ్ అంతా బ్లాంక్. నేను బ్లాంక్ అవ్వలేదు డాడ్. సమంతాని బ్లాక్ చేసే ఐడియా వేశాను. ఏంటమ్మది? అమెరికా వెళ్ళాలంటే ఏం కావాలి? వీసా. అది లేకుండా చేద్దామా? యుఎస్ లో పుట్టి పెరిగిన దానికి వీసా రాకుండా ఎలా ఆపగలం? అవును కదా. మరి పాస్పోర్ట్. దాని పాస్పోర్ట్ మాయం చేస్తాను. గుడ్ ఐడియా బేబీ. పాస్పోర్ట్ లేకపోతే అది వెళ్ళలేదు. హ? అది వెళ్ళకపోతే ఎవ్వరు వెళ్ళలేరు. ఆ ఒక్క పాస్పోర్ట్తో ఎన్ని లాభాలు. అందుకే కదా డాడీ ఆలోచించి దాన్ని ఇక్కడే ఉంచి ఐడియా వేశాను. వా, అదిరింది బేబీ. బేబీ, ఇలా అంటున్నానని వేరేగా అనుకోద్దు. కీడించి మేలంచమన్నారు పెద్దలు. నేను అమెరికాకి టిక్కెట్లు ఎలా తీయాలనే పని మీద నేనుంటాను. ఎట్ ద సేమ్ టైం డబ్బులు సంపాదించే పనిలో కూడా ఉంటాను. నువ్వు నీ పనిలో ఉండు. ఓకే డాడ్, నా వర్క్ నేను చేస్తాను, నీ వర్క్ నువ్వు చెయ్యి. చెయ్యాలి బేబీ. మనకి డబ్బులు ముఖ్యం కదా. దాన్ని ఆపడము ముఖ్యమే. ఆపుతా. సమంత, నువ్వు ఇండియా దాటి వెళ్ళలేవే. వెళ్ళనివ్వను. వెళ్ళాల్సింది ఇంటికి కాదత్తయ్య గారు, అమెరికాకి. గ్రాండ్ మాతో పాటు మనం అందరం వెళ్ళాలి, సమంత వాళ్ళ అమ్మని చూడ్డానికి. సరే, వెళదాం. మామ్, వస్తున్నాను. అమ్మమ్మని తీసుకొని వస్తున్నాను. అండ్ నీ కోరిక తీరబోతుంది, తీరుతుంది. అమ్మమ్మ నీ మీద ఇష్టంతో కాకపోయినా వస్తాను అంది. ప్రజెంట్ చాలు. ఇదంతా సామాన్య వల్లే జరుగుతుంది. తను నాకెనిమి అయినా ఈ ఒక్క విషయంలో నా లైఫ్లో మర్చిపోలేనంత హెల్ప్ చేసింది. మీ అమ్మను నువ్వు చూడబోతున్నావు మామ్, చూడబోతున్నావు. శామ్, బావా, చాలా ఎక్సైటింగ్ గా ఉన్నట్టున్నావు. మరి ఉండనా అమ్మమ్మ మామ్ని చూడ్డానికి వస్తుంటే? చెప్పినట్టే చేశానా? నువ్వేం చేసావో నాకు చెప్పలేదు కదా బావా. సామాన్య చెప్పింది చూశాను. ఇప్పుడు ఈ క్రెడిట్ అంతా సామాన్య ఖాతాలో వేస్తున్నావా? అంతేగా, తన వల్లేగా అమ్మమ్మ అమెరికా రావడానికి ఒప్పుకుంది. ఒప్పుకునేలా వాళ్ళతో మాట్లాడించింది నేనేనే, ముచ్చుమొహం. నువ్వేం చేసినా సామాన్య లాంటిది మాట్లాడిందంటే గ్రేటేగా. సో ఈ క్రెడిట్ అంతా సామాన్యకే చెందుతుంది. బాగుంది. నువ్వు నా దగ్గరికి రావడం సామాన్య చూస్తే బాగోదు. వెళ్ళు. అదేం చేస్తుంది? ఏం చేయకపోయినా నిన్ను చేసుకోబోయేది తనేగా. చూస్తే బాధపడుతుంది. ఇంకెప్పుడు నన్ను ఇలా కలవడానికి కానీ, నాతో మాట్లాడడానికి కానీ, పాతవి గుర్తు చేయడానికి కానీ రాకు. వెళ్ళు. మా చాలు, ఎక్కువ చేయకు. అది చేసింది అక్కడ చాలా తక్కువ. సింపతి చూపించి నీ లైఫ్ దానికి ఇచ్చేయాలని చూడకు. చూడ్డం ఏంటి బావా, జరిగేదే అది. అమ్మమ్మకి మాటిచ్చింది కూడా అదేగా. ఇచ్చిన మాటలు ఎన్ని నిలబడుతున్నాయి ఇది నిలబడటానికి? పెళ్ళైతే గాని మీ అమ్మని చూడటానికి నానమ్మ రానంది. ఇప్పుడు రావట్లా? ఆ మాట ఇలానే పోతుంది. అలా మాట్లాడకు బావా, తప్పు. నువ్వు సామాన్యాన్ని పెళ్లి చేసుకుంటావన్న నమ్మకంతోనే ఆవిడొస్తుంది. ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు.
నువ్వు సామాన్యనే పెళ్లి చేసుకోవాలి. నేను చేసుకునేది నిన్ను. నా భార్య స్థానం నీకే. నాకు కోరిక లేదు. ఉన్నా లేదనేగా చెప్తావు. ప్లీజ్ బావా, నాకు నా ప్రేమ ముఖ్యం కాదు, ఇచ్చిన మాట ముఖ్యం. ఆ మాటే నిలవాలి. నా మీద లేని నమ్మకం అమ్మమ్మకి రావాలి. ఆ? ఆవిడికి నా మీద నమ్మకం రావడం కోసం నేను సామాన్యం చేసుకుని నా జీవితాన్ని బలి చేసుకోవాలా? ఇందులో భలేముంది? బలిగాకేంటి? దాన్ని చేసుకుంటే జరిగేది అదే కదా. ఏం కాదు, కొన్ని రోజులు బాధున్నా తర్వాత మర్చిపోయి హ్యాపీగా ఉంటావు. ఏయ్, నేను హ్యాపీగా ఉంటానని నువ్వెలా డిక్లేర్ చేస్తావు? కొన్ని రోజులకే నేను మర్చిపోతానని నువ్వెలా డిసైడ్ అవుతావు? అలాగే అవుతుంది బావా, డోంట్ వరీ. ఇంకా ఆపు. ఇందాక నుంచి చూస్తున్నాను, చెప్పేది వినకుండా నా బ్రెయిన్ వాష్ చేయాలని చూస్తున్నావు. నీకు నువ్వే పెద్ద త్యాగశీలి అనుకుంటున్నావా? అనుకోకు, అనుకున్న ఉపయోగం ఉండదు. ఇదిగో, నేను నీకే చెప్తున్నాను, విను. నీకే చెప్తున్నాను, నేను నీలా ఉన్నది మనసులో దాచుకొని బాధపడే టైప్ కాదు. మర్చిపోయే రకాన్ని అంతకన్నా కాదు. వదిలే ప్రసక్తే లేదు. నాకు నిన్ను చేసుకునే ఉద్దేశం లేదు. నువ్వు సామాన్యకే. ఏంటియా? ఏంటియా? ఊరుకుంటున్నాను కదా అని ఏమైనా చేసేయచ్చు అనుకుంటున్నావా? నా లైఫ్ మీద నీ పెత్తనం ఏంటే? నీ పెత్తనం ఏంటి? నాకు చిరాకు వచ్చిందంటే సామాన్యం చేసుకోను, నిన్ను చేసుకోను. మీ ఇద్దరిని పక్కకు నెట్టి ఏ మూడో దాన్ని వెతుక్కొని చేసుకుంటాను. అప్పుడు ముఖ్యంగా నీకు తెక్క కుదురుద్ది. ఓ కాదు, చిరాకు తెప్పించకు. తెచ్చేసుకుంటాను మూడో దాన్ని. మూడో దాన్నా? మూడో దాన్నే. సంయుక్త, సంయుక్త, నేను రెడీ డాడీ. మేం కూడా రెడీ. వెళ్దామా? మీరెందుకు డాడీ? వేరే ఏం లేదమ్మా, నేనొక్కదాన్నే వెళ్ళడం నాకు అలవాటే కదా. అలవాటే జీవితం కాకూడదు సంయుక్త. ఒక్కరిగా మిగలడం నాకిష్టం ఉండదు. ఆ విషయం అమ్మాయికి తెలీదా శాంభవి? మర్చిపోకూడదనే గుర్తు చేస్తున్నాను. గుర్తు పెట్టుకుంటుందిలే. డెఫినెట్ గా. అమ్మా సంయుక్త, తమాషా చూసావా? ఈ రోజు దినపలాల్లో నువ్వు నీ కాబోయే భర్తను కలుస్తావనుంది. రియలీ? అవునమ్మా. ఇదిగో టైం అవుతుంది బంగారం, బయలుదేరు. మేము రావులే. ఇంకో 1 hour పడుతుంది డాడ్. ఓ సరే, నీ ఇష్టం. గంట తర్వాత వెళ్ళు. సరే. ఎంతైనా నా కూతురు అదృష్టవంతురాలు. అంతా తండ్రి పోలికే కదా. దాహం వేస్తోంది, మంచినీళ్ళు తాగొస్తాను. అత్తయ్య గారు, సూట్ కేసు సర్దేశాను. అత్తా, మందులు నేనే సర్దేశాను. చూశాను లెక్క. నువ్వు చెప్పావులే చెల్లి. బబ్బా అబ్బా. అక్క, చెల్లి, ఇప్పుడు అత్తయ్య గారు ఎందుకలా ఉన్నారంటావు? ఇది కూడా తెలీదా చెల్లి? కన్న కూతురు అక్కడ ప్రాణాలతో పోరాడుతుంటే ఇంకా ఇక్కడే ఉన్నత్త అలా ఉండక ఎలా ఉంటుంది చెల్లి? అక్క,
అత్తయ్యగారు అందుకోసమే అలా ఉన్నాను అని నీతో చెప్పారా? నీకు నువ్వుగా ఊహించుకొని ఏదేదో మాట్లాడి కోపం తెప్పించుకో. ఇందులో కోపం తెప్పించడానికి ఏముంది చెల్లి? నడుము మునిగేదాకే చలి, నలుగురు వినేదాకే సిగ్గు అన్నట్టు ఇప్పుడు ఎవరేమనుకున్నా మిమ్మల్ని నేరుగా అడిగి కడిగే ధైర్యం ఎవరికుంది? అక్క, ఉన్నది అదేగా చెల్లి. అదెప్పటికీ అత్తయ్యగారితో ఉండదు, రాదు, ఉందని అనుకోకు. ఆ అనుకోలే గాని మరి అత్త దేని గురించి అలా ఉందంటావ్? ఏం లేదక్క, కళ్యాణి దగ్గరికి వెళ్తున్నందుకే అలా ఉన్నారు. సామాన్య అలా మాట్లాడుతుందని అత్తయ్యగారు అనుకోలేదు. ఆవిడకి అసలు రావాలనే లేదు. ఏదో సామాన్య కోసం ఒప్పుకున్నారు. చూసి వెంటనే వచ్చేయటమే. ఆ వెంటనే ఎందుకు చెల్లి? అంటే వెళ్ళక వెళ్తున్నాం కదా, ఎన్నడూ అమెరికా చూడనే లేదు. చాలా బాగుంటుందంట. మా ఫ్రెండు సుభద్ర పోయినేడు వెళ్ళి చూసొచ్చిందిగా, చాలా గొప్పగా ఎచ్చులుగా చెప్పింది. మనము మొత్తం చూసేసొచ్చి వజ్రపాటి పెద్ద కోడలు ఏమీ తక్కువ కాదని దాని మొహం మీద కొట్టినట్టు చెప్పాలి. వెళ్తున్నాం గరాజీ అంటే చెప్దుర్లేండి. ఏంటి సమంత, మీ అమ్మగారి దగ్గరికి వెళ్తున్నాం కదా, ఇంకా బాధగానే ఉన్నావే? ఈ బాధ పోయేది కాదు సామాన్య. అమ్మకేం కాదులే శాము, అత్తను చూసి లేచి కూర్చుంటుందిలే. నా బాధ అదే, అందుకేగా నా ప్రయత్నం. మన ప్రయత్నం మనం చేస్తున్నాంగా, దేవుడు మంచి ఫలితాన్ని ఇస్తాడు. ఇస్తాడు. నేను అదేగా చెప్పాను చెల్లి. ఇక చాలే అక్క. ఆ ఇక ఆపండి ఆంటీ. అంటే గ్రాండ్ మా గదిలో ఉన్నారు కదా, మీ మాటల వల్ల ఆవిడికి తలనొప్పుగా ఉంటుందేమోనని ఆపండి అన్నాను, అంతే. ముఖ్యమైన వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఈ టైంలోనే నా పని స్టార్ట్ చేస్తా. మీరందరూ లగేజ్ ప్యాక్ చేసేసుకున్నారా? అయిపోయింది సామాన్య. ఓ, నేనే లేట్ అన్నమాట. వెళ్ళి ప్యాక్ చేస్తాను. వెళ్ళు. సమంత పాస్పోర్ట్ పోతే సూర్యకి నా మీద డౌట్ వస్తుంది. ఎవరికి ఏ అనుమానం రాకుండా ఉండాలంటే ఇంట్లో దొంగతనం జరిగినట్టు క్రియేట్ చేయాలి. ఎస్, ఫస్ట్ జయంతి ఆంటీతో మొదలు పెడతాను. నగల్ని తీసేసుకుంటా, డబ్బులుగా మార్చేస్తా, యూస్ అవుతాయి. సామాన్య, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? అత్తయ్య గారు, నా పాస్పోర్ట్ కనిపించడం లేదు. మీ రూమ్ లో ఉందేమో అని. నోర్మోయ్. చెల్లి, నువ్వు సామాన్యుని కొట్టావా? ఏం చేసింది? అది నేను లేనప్పుడు నా గదికొచ్చి చూడక ఎలా చేసిందో. రాజీ అంటే నా పాస్పోర్ట్ కనిపించడం లేదు. అత్తయ్య గారికి ఎప్పుడైనా ఇచ్చానేమోనని చూడ్డానికి వచ్చాను. ఆ టెన్షన్లో ఇలా చేశానే గాని వేరే ఏం లేదు. అబ్బా, వేరేలా నేను ఏమనుకోలేదులే సామాన్య.
సడన్ గా చూసేసరికి ఎవరన్నా దొంగలు పడ్డారేమోనని భయపడ్డాను అంతే. మరి ఉన్నది సామాన్య అని తెలుసు కూడా ఎందుకు కొట్టావు చెల్లి?